ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మన యొక్క అంశము అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్. ఇందులో భాగంగా నేటి దినమునందు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మనం ధ్యానించనుంటున్నాం. అదేంటంటే మోసము, అంత్యకాల సంకేతాలలో మరి మోసము, డిసెప్షన్ ఇన్ ద ఎండ్ టైమ్ సైన్స్. కాబట్టి నేటి ధ్యానం కొరకు మనము బైబిల్ను తెరుద్దామండి. నేటి ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ప్రకటన 13:14. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. కాబట్టి డిసెప్షన్ అంటే అది మోసం చేయటం. మోసం యొక్క మరి నిర్వచనం మనం ఒకసారి చూసినట్లయితే, డెఫినేషన్ ఆఫ్ డిసెప్షన్, మోసం యొక్క నిర్వచనం ఏంటంటే, మోసం అనేటటువంటిది నిజము కాని దాన్ని నమ్మేలా ఒకరిని తప్పుదార పట్టించటం లేదా మోసగించటం. కాబట్టి ప్రియులారా, ఆ నిజం కానిదా అన్నటువంటిది నమ్మేలా వారిని ఒప్పించటం, వారిని భ్రమపరచటం, వారిని లొంగ తీసుకోవటం అనేటటువంటిది. డిసెప్షన్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ మిస్లీడింగ్ ఆర్ ట్రికింగ్ సమ్వన్ ఇంటూ బిలీవింగ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ ట్రూ. సత్యం కాని దాన్ని, ఇదిగో ఇదే ఈ రూట్లో వెళ్ళు, లేకపోతే ఈ రీతిగా చేస్తే ఈ దారిలో వెళ్ళు, లేకపోతే ఏదో ఒక రీతిగా పిల్లలు మనల్ని భ్రమపరుస్తుంది, అది తినేటట్టుగా చేస్తుంది, లేకపోతే లొంగిపోయేటట్లుగా చేయటం. ఇట్లాంటివన్నీ కూడా అప్పుడైతే ఆదామును ఏ రీతిగా పిల్లరా సాతాను మోసగిచ్చిందో మాటలతో, ఇది నిజమేనా? ఆ రీతిగా అప్పటి నుంచి కూడా అబద్ధాలతోటి, అసత్యములతోటి, మనల్ని ఎంతగా ఆకర్షణలతోటి ఎంతగా డీవియేట్ చేస్తూ, డిస్ట్రాక్ట్ చేస్తూ, ఈ దినాల యొక్క మోసం అనేటటువంటిది ఎంతగానో ప్రియులారా ఉంటున్నది. మరి సత్యాన్ని మార్చటం, తప్పుడు నమ్మకాలు మరియు చర్యలకు దారితీస్తుంది. ప్రియులారా, సత్యాన్ని మార్చటం, సత్యాన్ని అసత్యంగా చెప్పటం ఇన్వాల్వ్స్ మ్యానిపులేషన్ ఆఫ్ ట్రూత్. ఈ దినాలలో ఎంతగానో మరి ఈ రీతిగా ప్రియులారా ఆ సత్యాన్ని మార్చటం వలన లీడింగ్ టు ఫాల్స్ బిలీఫ్స్ అండ్ యాక్షన్స్. అదే నమ్మి ప్రియులారా, ఇద్దరాన ముఖ్యంగా వివాహ వ్యవస్థలో మనం దీన్ని ఎంతగానో చూస్తున్నాం. ఎంతగానో ప్రేమ భ్రమలో పడిపోయి పిల్లలు చేసుకుంటున్నారు, ఆకర్షణలకు పడిపోయి పైన చూసేటటువంటి అందము మోసకరము. మరి అది ఎంతకాలమో ఉండదు పిల్లారా. దాంట్లో మరి అందంలో పడిపోయి భ్రమపడి మోసపోయి పిల్లారా, ముందు ఆ ప్రేమ అనేటటువంటి దాంట్లో పడిపోయి తర్వాత మరి ఆ రియాలిటీని తెలుసుకుంటున్నారు. అది నాట్ రియల్ బట్ ఇట్ ఓన్లీ రీల్. ఆ సినిమాలలో ఆటల్లో చూసి పిల్లారా అదే రీతిగా చేయటం అనేటువంటిది చూస్తున్నారు. ఇమిటేట్ చేయటం, ఫాలో అవటం, అవన్నీ కూడా తప్పుడు మరి చర్యలకు, మరి నమ్మకాలకు, వారిలో బిలీఫ్స్కు అవి దారి తీస్తుంది. మరి ఈ యొక్క డిసెప్షన్ అనేటటువంటిది గ్రీకు పదము. మరి మనము ఆ లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ బైబిల్లో ఉన్నటువంటి అన్ని కూడా మరి గ్రీకు నుంచి, ఆదిమ గ్రీకు, హీబ్రూ, అరమిక్ ఆ భాషలలో నుంచి వచ్చినది. కాబట్టి గ్రీకులు ఏంటంటే ప్లనావ్, మరి ఇదేంటంటే తప్పు దారి పట్టించటం లేదా దారి తప్పటం. కాబట్టి ఎంతో క్లియర్గా టు లీడ్ ఆస్ట్రే ఆర్ టు వాండర్ ఆఫ్ కోర్స్, తప్పుదారి పట్టించడం పిల్లల ఎంతగా మరి కొంతమందిని వదిలించుకోవటానికి ఎంతగా పిల్లల దారి తప్పటం. కొంతమంది దారి తప్పుతున్నారు, సైడ్ ట్రాక్ అవుతున్నారు. మంచిగా చదువుకుంటూ క్రమంగా వెళ్తుండేటటువంటి వారు ఈ యొక్క ఆకర్షణలు, ఫ్రెండ్షిప్, గాసిప్స్, లేకపోతే చెడు సహవాసము, సాంగత్యం, ఇవన్నీ కూడా పిల్లల ఎంతో మరి బ్యాడ్ లిటరేచర్,
సాహిత్యము, ఆ సినిమాలు, ఈ యొక్క పాపపు భోగాలు ఇవన్నీ కూడా ప్రియులారా ఎంతగా మనుషులను మరి నాశనానికి నడిపిస్తుంది ప్రియులారా. ఆ దారికి సరైనదిగా కనపడు మార్గం కలదు కానీ తుదకు అది మరణమునకు దారి తీయను. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా తప్పుదారి పట్టించడం అనేటువంటిది ఎంత తీవ్రత ఈ దినాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దీనిని మరి ఇంటర్ప్రిటేషన్ ఇన్ కాంటెక్స్ట్ సందర్భంలో దీన్ని ఏ రీతిగా మరి దీని యొక్క డిసెప్షన్ ఈ ప్రకటనలో చూస్తే ఒక అబద్ధ ప్రవక్త ప్రియులారా, అబద్ధ ప్రవక్త నుంచి సంకేతాలు మరి అద్భుతాలతో గుర్తించబడిన మహాశ్రమల సమయాన్ని వివరిస్తుంది ప్రియులారా. ఆ మృగాన్ని ఆరాధించడానికి దారితీస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాలు ఏ రీతిగా ప్రియులారా మరి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు చిహ్నంగా ఉంటున్నది ప్రియులారా. మరి ఇది మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 13 అధ్యాయం 1-3 వచనాల్లో ఎంతో తేటగా చెప్తుంది. ప్రవక్తయే కాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతం రమ్మని చెప్పి నేనలా అతడు నీతో చెప్పిన సూచక క్రియ కాని మహత్కార్యం కాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. కాబట్టి మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, ఘనపరుస్తున్నామా, సేవిస్తున్నామా, అవన్నీ కూడా మరి చెప్పేటటువంటి వారిలో మనం తెలుసుకోవచ్చు. పిల్లలు పరీక్షిస్తూ ఉంటాడు. ఆర్ వి ఇన్ ద రైట్ ట్రాక్, ఆర్ వి డివోటీస్ గా, రెవరెన్స్ తోటి, భయభక్తులతోటి, వినయ విధేయతలతోటి దేవుని యొక్క చిత్తంలో దేవుని మహింపరచడం, ఘనపరచడము ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇంకొక పద్ధతి డిసెప్షన్ ప్రియులారా, అసత్యము, అసందర్భంగా మాట్లాడటము, అబద్ధాలు, అన్యాయం, అక్రమం, అలజడి, ఆందోళన, ఇటువంటి వాటితోటి ప్రియులారా ఎంతగా మరి మనుషులు ఏది సత్యమో ఏది మరి అసత్యమో తెలుసుకోలేనటువంటి రీతిలో కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని నుండి ప్రజలకు దూరం చేసే సంకేతాలు మరియు అద్భుతాలు చేసే అబద్ధ ప్రవక్తల గురించి ఇక్కడ హెచ్చరిస్తుంది ప్రియులారా మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో. కాబట్టి దేవుని నుంచి డీవియేట్ చేసేటువంటి అనేకమైనటువంటి లోకంలో ఉంటుంది అల్పకాలపు పాపభోగాలు, ఆకర్షణలు, మరి అందము, లేకపోతే మోసకరం ప్రియుల అందము కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో అవి మరి ప్రజలను దూరం చేస్తున్నది. కాబట్టి కొంతమంది అబద్ధ ప్రవక్తలు కూడా మరి కొత్త నిబంధనలో చూస్తే మత్తయి సువార్త 24 అధ్యాయం 24 వచనాల్లో చూస్తే అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. ఎంత తేటగా ప్రియులారా యేసు ప్రభువు చెప్తున్నాడు. ఫాల్స్ మెస్సయాస్, ఫాల్స్ ప్రాఫిట్స్ వాళ్ళు వస్తారంట మన మధ్యలోనే ప్రియులారా. ఒక దినం వస్తుంది దేవుడు మరి ఆ మంచి చెడలను మరి దేవుడు సపరేట్ చేయబోతున్నాడు. రియమైనటువంటి వారు మోసం పూర్చేటటువంటి వారిని ఈజ్ గోయింగ్ టు జడ్జ్. హీ నోస్ ప్రియులారా ఎవరు నిత్యంగా ఉన్నారు, సత్యంగా ఉంటున్నారు, మరి రైచస్ పీపుల్ గా ఉంటున్నారు, యథార్థంగా ఉంటున్నారు, త్యాగముతో ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా ఇది మరి దేవుడు మనల్ని కూడా ఎంతో మోసపూర్చేటటువంటి వారు మనకి లోకంలో ఉంటున్నారు, దురాత్మలు ఎన్నో ఉంటున్నవి. అవన్నీ కూడా మనల్ని డైవర్ట్ చేస్తుంటాయి. ఎంతగా బ్రేకప్ చేయటం కుటుంబ వ్యవస్థలో ఈనాడు ఎంతగానో పనిచేస్తుంది ప్రియుల. కాబట్టి మనము ఈ అంత్యకాలంలో ఈ యొక్క మోసపూరిత శక్తిని గురించి యేసు ప్రభువారు మరి హెచ్చరించడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా మరి ఉండాలి అన్నటువంటిది చూస్తే వి నీడ్ విజిలెన్స్, జాగరూకత. చాలా మరి సంకేతాలు నిజమైనవిగా కనిపించవచ్చు, కానీ వాటి మూలము మోసపూరితమైనది కావచ్చు ప్రియులారా. కాబట్టి మనం విశ్వాసులుగా మనం లేఖనాలను వెతకటం. వీ నీడ్ టు సర్చ్ ద స్క్రిప్చర్. ఈజ్ ఇట్ బిబ్లికల్, ఈజ్ ఇట్ సౌండ్ డాక్ట్రిన్ గా ఉంటున్నదా, డాక్ట్రినల్ డీవియేషన్స్
ఎన్నో ఈ దినాలు కనపడుతున్నాయి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి విధంగా ఉంటున్నాయా? మరి అది సత్యాన్ని మరి అబద్ధం నుండి వివేచించాలి ప్రియులారా. ఏది సత్యం, ఏది అసత్యం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ రైట్ స్పిరిట్ తోటి, రైట్ మైండ్ తోటి వీ కెన్ అండర్స్టాండ్. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోవటంలో కూడా రైట్ పర్సన్ వివాహం చేసుకోవటంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి తొందరపాటు చెరిగా కాకుండా ప్రియులారా కనిపెట్టి దేవుని సన్నిధిలో హీఈస్ ద రైట్ పర్సన్ అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. మరి అనేక ఈ దినాల్లో ఎన్నో ప్రభావితం చేస్తుంది కల్చరల్ మన యొక్క సొసైటీలో. మరి బైబిల్ సత్యానికి విరుద్ధంగా ఉండేటటువంటి భావజాలాలు జలాలు పొందారు, భావజాలాలు సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతగానో విస్తరిస్తుంది పిల్లలు. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏటిని మనము మరి వాచ్ చేస్తున్నాము, ఏటిని మనం చదువుతున్నాము, ఎటువంటి వారితో ఏటిని చర్చిస్తున్నా అటన్నిటిలో కూడా ఇటుకు దూరంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. చాలా ఇవి డైవర్ట్ చేస్తూ ఉంటారు. మతపరమైనటువంటి సమకాలీకరణ, రిలీజియస్ సింక్రటిజం, మరి క్రైస్తవ విశ్వాసాలను క్రైస్తవేతర అంశాలతో కలపటం అన్ని కూడా ఆల్ రోడ్స్ లీడ్ టు హెవెన్ అన్నట్టుగా, లేకపోతే రోమ్, మరి లేకపోతే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. కాబట్టి అదే రీతిగా అన్నిట్లో కూడా ఒకటేనండి. దట్ ఇస్ నాట్ ఒక దేవుడు. కాబట్టి మనము సరైనటువంటి రీతిలో మరి ఆ సత్యమైనటువంటి దేవుని, నిజమైనటువంటి దేవుని తెలుసుకొని మరి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభు వారు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసంలో మరి వివేచన యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంటుంది మన యొక్క భక్తి జీవితంలో. మరి ఆ యొక్క వివేచన, ఇంపార్టెన్స్ ఆఫ్ డిసర్న్మెంట్, అది తెలుసుకోవాలి. మరి మోసానికి వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉండటానికి మరి లేఖనాలు చదవటం, పాఠ్య భాగాలను ప్రియులారా ఎంత లోతుగా చదువుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడతాయి ప్రియులారా. ఎంతో మరి గుడ్డితనంలో, అంధత్వంలోటి ఏదో తెలుసుకోలేకుండా ఉన్నటువంటి మనకు యూ నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడటానికి మనం ఎంతగా ప్రియులారా ప్రార్థించవలసినటువంటి వారం వింటున్నాము. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనము ఈ దినమందు ఏంటి మనం నేర్చుకున్నటువంటిదే, మనము అంత్యకాలాల్లో సమీపిస్తున్న కొలది ఎండ్ టైమ్స్ లో మరి అనేక సంకేతాలు ప్రియురాలు. అందులో భాగంగా డిసెప్షన్, ఈ యొక్క మోసపూర్చేటటువంటిది ఇది. మరి కొద్ది విశ్వాసంతో అప్రమత్తంగా మరి స్థిరంగా మనం ఉండవలసినటువంటి వారమే ఉంటుంది. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.